ఇలియానా తెలుగులో ఎన్నో మంచి సినిమాలు తీసినటువంటి హీరోయిన్. ప్రస్తుతం తెలుగులో ఇలియానాకు పెద్దగా సినిమాలు. ఎందుకు? దీనికి కారణం ఏంటి అని అంటే అనేక రీజన్స్ ఉన్నాయి. ఒకటి, ఎందుకంటే తెలుగులో తాను చేసినటువంటి సినిమాలు చాలా వరకు హిట్ అయ్యాయి. ఇలియానాతో అగ్రస్థాయి హీరోలు అందరూ చేశారు. రానాతో చేశారు, అదేవిధంగా ఎన్టీఆర్తో కూడా చేశారు. అదే సందర్భాల్లో అందరితో దాదాపు నాకు తెలిసి టాప్ హీరోలందరితో కూడా చేసినటువంటి పరిచయం ఉంది తనకి. అయితే తాను తెలిసి చేసిందా అన్ని సినిమాలు సూపర్ డూపర్ హిట్ అయ్యాయి. అందులో చెప్పుకోదగ్గది కిక్ సినిమా ఉంది, అది రవితేజస్తో తీశారు. సినిమాల్లో కూడా సూపర్ డూపర్ హిట్ అయింది. ఆ తర్వాత ఇప్పటికీ టీవీ ఛానల్లో కనుక వేసేటప్పుడు అప్పుడు కూడా మంచి రేటింగ్ వస్తుంటుంది. అంటే ఆ సినిమా ఎంత స్థాయిలో విజయవంతమైందో మనం తెలుసుకోవచ్చు. జూనియర్ ఎన్టీఆర్తో శక్తి అనేటువంటి సినిమా తీస్తారు, అది కూడా మంచి నార్మల్ స్థాయిలో హిట్ అయింది. ఇట్లా ఎన్నో మంచి సినిమాలు చేశారు. రామ్తో కలిసి కూడా సినిమాలు చేశారు, హీరో రామ్తో. అంటే ఇట్లా ఎంతోమంది హీరోలతో, నెంబర్ 1 స్థాయిలో ఉన్న హీరోలతో చేసినటువంటి తాను ఆ తర్వాత హిందీ లాంగ్వేజ్ బాలీవుడ్కి వెళ్ళడం ద్వారా ఇక్కడ సినిమాలు తీసే వాళ్ళతో పూర్తిగా కమ్యూనికేషన్ని పక్కకు పెట్టేశారు. అంటే ముందు కథలు వినడానికి కూడా తను ఒప్పుకోకపోవడం, లేకపోతే నచ్చకపోవడం, ఈ కారణం చేత కొత్తగా సినిమా అవకాశాలు రాకుండా పోయాయి. ఇది ప్రధాన అంశం. అయితే తాను లేటెస్ట్ అప్డేట్స్ని అందిపుచ్చుకోకపోవడం. ఉదాహరణకి ఈ రోజుల్లో చిన్న స్థాయి అంటే ఓటీటీ వచ్చిన తర్వాత ప్రతి ఒక్క హీరో హీరోయిన్ ఒక సినిమా మధ్యలో లెంత్ ఎక్కువ ఉన్నప్పుడు ఒక 6 నెలల సమయం పడుతుందంటే నెల 15 రోజులకి ఒక ఓటీటీలో ఒక షార్ట్ ఫిలిం రిలీజ్ చేసి చూపించడం, తద్వారా ఆడియన్స్కి దగ్గరగా ఉండేటువంటి ప్రయత్నాలు చేసింది. అదే ఇలియానా మాత్రం ఆ పని చేయలేకపోయింది. ఆ కారణం చేతనే తనకు పూర్తిగా సినిమాలు రానటువంటి పరిస్థితికి వెళ్ళిపోయింది. అయితే రేపటి రోజున చూడాలి, ఎందుకంటే ఇలియానాకి మంచి యాక్టింగ్ వచ్చు, ఏ అంశాన్నైనా స్పష్టంగా క్యారెక్టరైజ్ చేయగలిగేటువంటి వ్యక్తిత్వం తనది. అంటే అంత మంచి